ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దిన వాగ్దానము: తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనలు గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనము. ఈ వాక్యం మనకు ఒక గొప్ప నమ్మకమిస్తుంది. మనము దేవుని భయంతో, విశ్వాసంతో జీవిస్తే ఆయన మన కోరికలను సమయానుకూలంగా నెరవేర్చుతాడు. దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగిన వారి కోరికలను ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యడు. మన హృదయం నిజాయితీగా ఆయన వైపు తిరిగినప్పుడు మన ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడు. మన కష్టకాలంలో మన మొర్ర విని మనలను రక్షించే దేవుడు ఆయన. వింటున్న మీకు తన యందు భయభక్తులు పుట్టించే కృప దయచెయ్యునుగాక. మీ కోరికలను నెరవేర్చి మీ మొర్ర ఆలకించి మిమ్ములను రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందునూ నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవయున్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము వింటున్న మీకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. మా సెల్ నంబర్ 7090734581కి మీ ప్రార్థనా విన్నపాలను వాట్సాప్ చేయండి. ఈ దిన వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ ఇప్పుడే పంపండి. దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో మీ వంతు సహాయాన్ని అందించి దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.